ये नोट में ले लेंगे ये नोट में ले सब करेंगे तो ना नोट में ले लेंगे रेहानो ఎలా కూర్చోవాలి మటమే ఏ కర్లేదా అమూల్య కూర్చో వెనక నువ్వు వెనక్కి వెళ్ళిపో ఇంకా బాగా ఇక్కడ కూర్చో ఏమంటాడు చేమ పావుల స్టోరీ ఎవరు చెప్తారు? మహాలక్ష్మి. ఎవరు చూడలేదు. కన్నీ రూపా చూసింది లేదా డిసెంబర్ అంతా రాసుకుంటూ ఉన్నాను చాట నిన్నే
అయితే ఇంకా రేన్స్ చెప్పారు, స్టోరీ చెప్పారు, చీమ పావురం స్టోరీ చెప్పారు. ఇప్పుడు చీమ పావురం స్టోరీ చందన్ వాళ్ళ మమ్మీ చెప్పలేనన్నది కనుక చందన్ చెప్తాడు. సరేనా చందను? నీకొచ్చా? అయితే నువ్వు చెప్పు. మీ మమ్మీకి రాలేదు, నువ్వు చెప్పు. ఓకే, చీమ పావురం గట్టిగా చెప్పు. మాట్లాడకండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా గట్టిగా. అమ్మ మీరు దగ్గరికి వచ్చి వినిపిస్తుంది. అమ్మ మిగిలిన వాళ్ళు మాట్లాడతానే ఆ స్టోరీ చెప్తాడు. చీమ పావురం స్టోరీ చెప్పు. అమ్మ పిల్లలు మాట్లాడకండి, గట్టి చెప్పు. ఎక్కడ పడిపోయింది? కాలువలో పడిపోయింది. చెప్పు. పావురం ఆకేసిందట. ఓకే, ఆకు పావురం వేస్తే ఏమి చేసింది అప్పుడు చీమ? చీమ ఆకు మీదకి ఎక్కింది. ఓ వెరీ గుడ్. తర్వాత తర్వాత పిల్లలు నమస్తే చెప్తారు కానీ. ఓకే ఉండండి, స్టోరీ చెప్తున్నాడు కదా, చెప్పే. థ్యాంక్ యూ చెప్పిందా? తర్వాత ఏమైంది? అప్పుడు వేటగాడు వచ్చాడా? ఏం చేయబోయాడు? షూట్ చేయబోడా? చేయబోతే అప్పుడు ఏమైంది? చీమ ఇలా వచ్చి కట్ చేసింది. అప్పుడు ఏమైంది? గన్న పక్క పోయింది. తర్వాత అప్పుడు ఏం చేశారు? ఒకరికొకరు సాయం చేసుకున్నందుకు ఒకరికొకరు ఏం చెప్పుకున్నారు? థ్యాంక్ యూ చెప్పుకున్నారట. క్లాస్ కొట్టండి పిల్లలు. చెప్పాడా స్టోరీ? వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లరికి వాళ్ళ మమ్మీ బయటకు వెళ్తూ అల్లరి చేద్దామా, ఇంట్లోనే ఆడుకో అని చెప్తుంది. అయితే అల్లరికాకి ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఆడుకుంటూ మంచినీళ్ళు కుండని ఆడుకుంటూ పగలు కొట్టేస్తుంది. మంచినీళ్ళు కుండని పగలు కొట్టేసి ఇల్లంతా ఆడుకుంటూ అలసట వచ్చి దాహం అని అంటుంది. అయితే దాహం అని అలసటతో అలాగే స్పృహ తప్పిపోయి పడుకుని పోతే ఈ లోపల అవ్వకాకి పక్కింట్లోంచి అరుపులు చూసి ఏంటి ఇలా అరుస్తుంది అనేసి ఏం కావాలమ్మా నీకు అని అడుగుతుంది అల్లరికాకి. అడిగితే అల్లరికాకి అంటది నాకు వాటర్ కావాలి, నాకు దాహం అవుతుంది అని చెప్తుంది. అయితే అవ్వకాకి తీసుకుని పక్కన వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అల్లరికాకి వాటర్ ఇస్తుంది. వాటర్ ఇస్తే అప్పుడు అల్లరికాకి అనుకుంటుంది, అయ్యో మా అమ్మ చెప్పింది నాకు, నేనైనా కానీ మాట వినకుండా ఉన్నాను, నేను ఈసారి ఎప్పుడు నేను ఇంట్లో ఏ వస్తువుని పాడు చేయను అని చెప్తాను. మాట వింటాను. వచ్చిందా? ఓకే, ఇంకో స్టోరీ. రూపాయలకు 1, 2 రూపాయలకు 2, 3 రూపాయలకు 3, 4 రూపాయలకు 4, 5 రూపాయలకు 5 చూపించాలి. సరేనా? మీకు నెంబర్స్ వచ్చు కదా. ఉండండి. క్యారీ వెజిటబుల్ అమ్ముతాడట, శ్రీవల్లి ఫ్రూట్స్ అమ్ముతాడట, షర్మిల ఏమో స్టేషనరీ అమ్ముతుంది. సరేనా? ఓకే, కూర్చోండి పిల్లలు, కూర్చోండి. గట్టిగా చెప్పు. కౌంట్ చేయి. గట్టిగా నువ్వు పట్టుకో, తను చెప్తానే నువ్వు కౌంట్ చేసుకో. ముందు మళ్ళీ స్టార్ట్ చేసుకో. 5 రూపీస్ తీసుకొని 5 ఇవ్వను. కౌంట్ చేయి. 1 కౌంట్ చేస్తూ ఇవ్వు. తీసుకో, నువ్వు కూడా కౌంట్ చేయి గట్టిగా. నువ్వు ముందు 1 తీసుకున్నావా? మళ్ళా స్టార్ట్ చేయండి. మళ్ళీ హ్యారీ
కౌంట్ చేసి ఇవ్వు ఈసారి. లెక్క పెట్టు. క్యారీ నీకెంత ఇచ్చింది? 5 రూపీస్ ఇచ్చిందా? మరి అప్పుడు నువ్వు ఎన్ని ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలి? నోట్తో చెప్పు. ఎన్ని ఇవ్వాలి? 5 ఇవ్వాలి. మరి 5 ఇవ్వు. కౌంట్ చేయి. 1 1ని. 1 2 సరిపోయా? 5 ఇచ్చాడా? 5 రూపీస్ కి తెచ్చుకొని దాంట్లో పెట్టేసుకో. అందులో వేసే వెళ్ళి కూర్చో. క్లాప్స్ కొట్టండి అందరూ. ఈసారి ఎవరైతారు? రా ధన్యారా. ఏం తీసుకోవాలి నువ్వు? నీ దగ్గర ఎంత ఉంది? 1 రూపీ ఉంది. ఏం తేవాలి నువ్వు? ఏం తేవాలి? ములంకాడ తేవాలి. ఈ 1 రూపాయి తీసుకొని 1 ములంకాడకి మనాలి. డబ్బులు ఇచ్చావా? డబ్బులు ఇచ్చేవాలి. ఎన్ని ఇమ్మన్నారు? 1. ఇప్పుడు 1 ఇమ్మన్నారు. 1 రూపాయ కదా ఇచ్చింది. ధన్య తీసుకో. ఎన్ని ఇచ్చాడు? ఒకటేనా ఇచ్చాడు? చెప్పు. ఎన్ని ఇచ్చాడు? వెరీ గుడ్. తెచ్చేసుకో. పెట్టే. క్లాప్స్ కొట్టండి. ఈసారి ఇది ఇంకొకటి నువ్వేం తెస్తావు? నీకు టమాటా. నీరు మరి డబ్బులేవి? ఎంత ఇచ్చాడో చూడు. ఎంత ఇస్తున్నావు? 1 రూపాయేనా? చెప్పు. మరి 1 రూపీ ఇస్తే నువ్వు ఎన్ని ఇస్తావు? అది వెరీ గుడ్. ఇవ్వు. ఎన్ని? విహాన్ ఎన్ని? అది ఎన్ని? ఇవి ఎన్ని అమ్మా? ఇవన్నీ విహాన్ ఇవన్నీ? ఇవన్నీ 1 నువ్వు 1 రూపీ ఇచ్చావా? 1 టమాటా ఇచ్చాడా నీకు? ఇచ్చాడా? మరి వెళ్ళి పెట్టేసే. వెరీ గుడ్. క్లాప్స్ పెట్టండి. నోట్లో తీయమరియో. సాన్వి నువ్వు వెళ్ళి ఏం తేవాలి? 1 బెండకాయ. 1 బెండకాయ. 1 రూపీ ఇచ్చి 1 బెండకాయ ఇవ్వు అను. చెప్పు. అది కౌంట్ చేయి. ఎన్ని ఇచ్చావు? నువ్వు చెప్పు సాన్వి. ఎన్ని? గట్టిగా. వెరీ గుడ్. పెట్టేసే. ఈసారి రా రిహాన్ ఇవ్వాలి. పెట్టు. నువ్వు కూడాను. వెరీ గుడ్. ఎన్ని రూపాయలు పట్టుకెళ్ళు? గట్టి చెప్పు. 5 రూపీస్ పట్టుకెళ్ళు. ఎన్ని తెచ్చావు? ఇవి కౌంట్ చేసి చెప్పు గట్టిగా. ఇవేంటివి? 5 ఆరెంజెస్ తెచ్చావా? ఎంత ఇచ్చావా అక్కడ? 5 రూపీస్ ఇచ్చావా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి వీరికి. వెరీ గుడ్. అది వెరీ గుడ్. ఎన్ని ఇవ్వాలి? ఎన్ని అవి? గట్టి చెప్పు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఈసారి అడమరా. నీ దగ్గర ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. ఏం తీసుకోవాలి నువ్వు? ఎన్ని? తీర్చుకో. ఇప్పుడు షర్మిలా నువ్వు కౌంట్ చేసి పెన్సిల్స్ అంటే 3 పెన్సిల్స్ ఇవ్వు.
ఇదిగో ఇవి కౌంట్ చేసి 10 పెన్సిల్స్ ఇవ్వాలట. కౌంట్ చేసి ఇవ్వు. డబ్బులు ఇచ్చే ముందు డబ్బులు ఇచ్చావా? చేతికి ఇవ్వాలమ్మా. మహా కూర్చో. కౌంట్ చేసి ఇవ్వు. ఎన్ని ఇవ్వాలి? 10 ఇవ్వాలట. కౌంట్ చేయ. 1 నువ్వు చెప్పు అనమ్మా. నువ్వు చెప్పు. 1 అను. గట్టిగా 4. నువ్వు మధ్యలో డైవర్ట్ చేస్తున్నావే. 4 అయిపోయింది. 5 నెక్స్ట్ చెప్ప 5 10 కదా ఇవ్వాలి. 9 వచ్చావు. ఇంకోటి చూడు మరి. ఇంకోటి తీసి ఇవ్వాలి కదా. ఇంకో పెన్సిల్ 9 ఇచ్చావు. ఉండమనమ్మా ఒక్క నిమిషం. మళ్ళా రాలేం కదా. ఒక్క నిమిషం అమ్మా. మీకోసం మేము వెయిట్ చేస్తాం ఇన్ని రోజులు. మరి మీరు ఆ టైంకి వచ్చారు కరెక్ట్. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. మళ్ళా వెళ్తే మళ్ళా మీరు రారు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఎన్ని అన్నమ్మా? ఎన్ని? 10 పెన్సిల్సా? క్లాప్స్ కొట్టండి. పెట్టేస్తే చెయ్యి. వెయ్యి. ఇక్కడ పెట్టి కౌంట్ చేసి వెయ్యి. ఇందులో నువ్వు చెప్పు. 1 నోట్లో తీకాలి. 3 గట్టిగా చెప్పు. 4 5 పట్టుకెళ్ళి పెట్టేసి అందులో వేసే. క్లాప్స్ కొట్టండి. అమ్మ దాన్ని లోపల పెట్టండి. రెడీ 1 ఇంకా రోజు వెనక్కి రావాలి. రెడీ 1 2 3 స్టార్ట్. హెడ్ వీడియో ఇంకా దగ్గర నుంచి చూసి. రెడీ 1 2 3 స్టార్ట్. రెడీ వచ్చిందా? కౌంటింగ్ వచ్చిందా? వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 రూపీస్ ఇస్తే 5 తెచ్చుకోవాలి కదా. 5 మీరు కౌంట్ చేసి 1 2 3 4 5 అని కౌంట్ చేసి మీరు ఇవ్వాలి. తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? 1 2 3 4 5 అని కౌంట్ చేసి తెచ్చుకోవాలి. అర్థమైందా? సరేనా? ఓకే. అమ్మ ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. చూసారా?
ఒక్క నిమిషం గబగబా పెట్టుకోండి. బేబేగా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. మీకే లేట్ అవుతుంది, నాకైతే నేను ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అందరూ కనిపించేలా చూసుకోండి. ఇంకా తల్లి తండ్రి ఎవరో ఒకరు దాని పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశం మాత్రమే. అంతేగాని ఇక్కడ మీ పిల్లలు ఎవరో తక్కువ లేదా తల్లి ఎవరో తక్కువ అనే ఉద్దేశం అయితే కాదు. కనుక ఈసారి స్టోరీస్ కానీ రేమ్స్ కానీ రిహానా మమ్మీ గెలిచింది కనుక వాళ్ళకి ఇంటికి ఈ బుక్స్ ప్రత్యేకంగా దా రిహాన్ తీసుకొచ్చాము అంటే పిల్లలకి పనిచేస్తాయని ఉద్దేశం. వాళ్ళు ఇదిగో క్లాస్ పట్టండి. వాళ్ళ మమ్మీ వాడిని గెలిపించింది. ఈసారి మీ మమ్మీ వాళ్ళు కూడా మిమ్మల్ని గెలిపించాలంటే మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి, ఓకేనా? వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా చూసుకొని రమ్మని చెప్పండి, సరేనా? మీ మమ్మీ గెలిచిందా? ఓకే అమ్మా, మిమ్మల్ని